ఈరోజు టమాటా ఉల్లిపాయ టమాటా ఆనియన్ చట్నీ చేసుకుందాం. దానికి ఫస్ట్ గ్రీన్ చిల్లీ కానీ రెడ్ పండిన మిరపకాయలు అయితే రెడ్గా వస్తుందండి. పండినవి మిరపకాయలు తీసుకుని గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసేసుకోవాలి. అలాగే టమాటా ఆనియన్ కట్ చేసి, ఆనియన్ కొంచెం తక్కువ ఉండాలి, టమాటా ఎక్కువ ఉండాలండి, అప్పుడే ఈ చట్నీ బాగుంటుంది. టమాటా ఆనియన్ చట్నీ. పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి, అలాగే ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటాలు కూడా కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసి, అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్, అలాగే గార్లిక్ కొంచెం ఎక్కువే బాగుంటుందండి చట్నీకి. గార్లిక్ వేసుకోవాలి, వేసి ఇది ఉడికించాలి. ఇంకా ఆయిల్ అది ఏం అక్కర్లేదండి, వాటర్ వేసి ఉడికించాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే కొత్తిమీర కూడా దానికి పడుతుంది. చూసారు కదా, ఇది టమాటా ఆనియన్ గ్రీన్ చిల్లీ చట్నీ అండి. ఇలా కట్ చేసేసుకుని మూత పెట్టి గార్లిక్ కూడా వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. టమాటాలు ఎక్కువ ఉండాలి. టమాటాలు ఒక 6 వేసామంటే ఆనియన్ ఒక 2 సరిపోతాయి. టమాటా ఎక్కువ ఉండాలి, ఆనియన్ తక్కువ ఉండాలి. ఇలాగే చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఉడికాక చూపిస్తాను. చూసారు కదండి, ఇలా ఉడికిపోయింది, దగ్గరగా ఇలా ఉడకాలి. ఉడికాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. బాగా కడిగి కొత్తిమీర ఇలాగా కాడలతో ఉన్నా పర్వాలేదండి, చట్నీకే కాబట్టి కాడలు కూడా బాగుంటాయి. అంతే, దీన్ని ఒక 2 ఉడకలు ఉడకనిచ్చి ఆఫ్ చేసేయాలి. తర్వాత చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలి. లాస్ట్లో ఆవాలు పోపు వేసుకోవాలండి. ఆవాలు, మినపప్పు, కరివేపాకు పోపు వేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలాగా మనం ఉడికాక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మెత్తగా మిక్సీ వేసేసుకోవడమే. లాస్ట్లో మనం తినేటప్పుడు పోపు వేసుకుంటే సరిపోయింది. ఇంకా ఒక ఉడకనిచ్చి ఆపేద్దాం. ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది ఈ చట్నీ. థ్యాంక్ యూ. మిక్సీ వేసాక చూపిస్తాను. ఇప్పుడు టమాటా ఆనియన్ చట్నీ మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ వేసి మెత్తగా చూపిస్తాను. సాల్ట్, గార్లిక్ అన్నీ వేసేసామండి. వేసి ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. పలచగా కావాలంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు, గట్టిగా కావాలంటే గట్టిగా అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే కొంచెం పలచం చేసుకోవచ్చు.